అధ్యాయంలో 7-8 వచనాలు ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు రాయబడిన సంగతులు మనం చదువుకుందాం. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము. దావీదు తాళపు చెవి కలిగి ఎవడునూ వేయలేకుండా తీయవాడును, ఎవడూ తీయలేకుండా వేయవాడునైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడునూ వేయనేరడు. తలపైకెత్తండి. ఇక్కడ సంఘముతో దేవుడు చెప్పుచున్న సంగతులు మనం చూస్తున్నాం. ప్రభువు 7 సంఘాలతో రాయబడి చెప్పినటువంటి ఆ విషయాలు మనం చూస్తే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఆయన తన్ను తాను సంఘమునకు బయలుపరుచుకుంటూ సంఘమును చూస్తున్న దేవుడుగా, ఎరిగిన దేవుడుగా, తెలియపరుస్తారు. ఇక్కడ చూడండి, దావీదు తాళపు చెవి కలిగి ఎవడూ వేయలేకుండా తీయవాడు, ఎవడును తీయలేకుండా వేయవాడును అయిన సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు. ఇక్కడ తాళపు చెవి గురించి మనం చూస్తున్నాం. తాళపు చెవి కలిగి, దావీదు తాళపు చెవి కలిగి. తాళపు చెవి కలిగి ఉండటం అంటే ఆయన సర్వాధికారి అని. తాళపు చెవి ఎవరి దగ్గర ఉంటుంది? యజమాని దగ్గర ఉంటుంది, అధికారి దగ్గర ఉంటుంది. ఎవరు పడితే వాళ్ళ దగ్గర ఉండదు. ప్రియులారా, దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఆయన దావీదు తాళపు చెవి కలిగిన వాడు అంటే సర్వాధికారి అని. ఆయన ఏమని చెప్తున్నాడు? ఇదిగో ఆయన ఎవరు? ఎవడు వెయ్యి లేకుండా తీసేవాడు. అంటే ఆయన తీసిన దాన్ని ఎవరూ ముయ్యలేరు, లేక వేయలేరు. ఇంకా మరో మాట కూడా మీరు బైబిల్ వదిలిపెట్టకండి. చూడండి, ఎవరు తీయలేకుండా వేయవాడు. ఆయన ఎవరు వేయలేకుండా తీయవాడు. మరలా ఎవరు తీయలేకుండా వేయువాడు. ఈ మాటలు యెషయా ప్రవచనం గ్రంథం 22:22లో కూడా ఉన్నాయి. యేసు ప్రభు వారికి కొన్ని వందల సంవత్సరాలకు ముందే యెషయా ప్రవక్త ఆయన గూర్చి
ఈ మాటలు ముందుగానే ప్రవచించారు ఆత్మ ద్వారా. ఆయన తీయగా ఎవరు ముయ్యలేరు, ఆయన మూసిన దాన్ని ఎవరు తీయలేరు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఆయన ఎంతో ఘనుడు, గొప్పవాడు కదా. ఆయన తీశారు ద్వారం అంటే దాన్ని ఎవరు వేయలేరట. ఆయన వేసిన తర్వాత ఇక ఎవరు తీయలేరట. ఈ వాక్యాన్ని మనము కొంత సమయం నేర్చుకుందాం. స్తోత్రం. ప్రభుని స్తుతించండి. నా ప్రియులారా, యేసు ప్రభు వారు 12 మంది శిష్యులను ఏర్పరచుకొని ఒకానొక సందర్భంలో పేతురుతో చెప్పి ఒక మాట కూడా మనం చదువుకోవచ్చు. మత్తయి సువార్త 16:19 వాక్యాన్ని మీరు శ్రద్ధగా ఫాలో అవ్వండి. చూడండి, పేతురుతో ప్రభువు చెప్పారు అక్కడ, పేతురు, ఇదిగో ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, పాతాళ లోక ద్వారాలు దాని ఎదుట నిలబడవు. ఇదిగో పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకు ఇస్తాను అని చెప్పారు. ఇక్కడ దేవుడు సర్వాధికారి, ఆయన చేతిలో ఉన్నాయి. ఇంకా మంచి మాటలు మనం చూస్తే ఈ సంఘాలను గురించి ఆయన కుడి చేతిలో 7 నక్షత్రాలు ఉన్నాయని, అంటే నక్షత్రాలు అనగానే దూతలు, సేవకులు, సంఘాలు, మనము ఆయన చేతిలో ఉన్నాం. కాలాలు, సమయాలు ఆయన చేతిలో ఉన్నాయి. మనుషులందరూ ఆయన వశం. ఇంకా చెప్పాలంటే పరిశుద్ధులు, దేవుని సేవకులైన వారు ఆయన కుడి చేతిలో ఉంటారు. ఆయన కుడి చేతిలో, దేవుడి చేతిలో ఉన్నవాళ్లే ప్రకాశిస్తారు. సరే, ఈరోజు మన ధ్యానం కొరకు తీసుకున్న మాటే మీకు చెబుతాను. ఇలా చూసుకుంటే ఇప్పుడు మనం చదువుకున్న వాక్యంలో ఆయన దావీదు తాళపు చెవి కలిగి, అంటే ఆయన చేతిలో ఉంది అధికారం. ఆ తాళపు చెవిని దేవుడు తన సేవకుడైన పేతురుకి ఆ అధికారం, తాళపు చెవి అంటే అధికారం, నీకు ఇస్తున్నాను అన్నారు. ఎందుకని? పరలోక రాజ్యములోనికి జనులను నడిపించే పని. తాళపు చెవి ఇవ్వడం అని అంటే అధికారం. ఆ అధికారం దేవుడిచ్చినప్పుడే, లేక ఆ కృప, దేవుని కృప ద్వారా అప్పగించబడిన సేవకులే అనేకులను దేవుని రాజ్యములోకి నడిపించగలుగుతారు. చూడండి, ఇక్కడ ఈరోజు మనం చూసేది, ఎవరు ఆయన తీసిన దాన్ని ఎవరు వేయలేరట, ఆయన వేసిన దాన్ని ఎవరు తీయలేరు. తలుపుని ఎదుట తెరిచి ఉంచాను అన్నారు. స్తోత్రం. హల్లెలూయా. ఏమిటి తలుపు? ఏమిటి తలుపు? ఇంకా చెప్పాలి అంటే, ఎవరి ఎదుట దేవుడు ఈ తలుపు తెరిచానని చెప్పాడు, నీ ఎదుట తెరిచాను అన్నాడంటే, నా వాక్యమును గైకొని నా నామాన్ని ఎరగననక ఒప్పుకున్నటువంటి ఆ సంఘము ఎదుట, ఆ ఫిలదెల్ఫియా సంఘం ఎదుట దేవుడు తలుపు తెరిచానని చెప్పాడు. గొప్ప ఆశీర్వాదం. హల్లెలూయా. ఇలా చూడండి, మనము ఫిలదెల్ఫియా సంఘాన్ని గురించి చదువుకుంటున్నాం. ఈ రోజున ఈ కాలమందున్న మనం కూడా, దేవుని సంఘమైన మనము, దేవుడు మనకిచ్చిన వాక్యమును
మనము గైకొని వారుగా ఉన్నట్లయితే ఈ అధికారం మనకు కూడా దేవుడు అనుగ్రహిస్తాడు అని గ్రహించవచ్చు. ఎవరైతే దేవుని వాక్యాన్ని గైకుంటున్నారో వారే కృప కలిగి కృప పొంది అనేకులను దేవుని రాజ్యములోనికి నడిపించువారుగా ఉండగలుగుతారు. స్తోత్రం. ప్రైజ్ లార్డ్. వారు దేవుని రాజ్యములోనికి ప్రవేశించి అనేకులను దేవుని రాజ్యములో ప్రవేశించేటట్లుగా వారు ఉండగలుగుతారు. అది గొప్ప ఆశీర్వాదం సంఘానికి. నా దేవుని బిడ్డలారా, ఒకటి ఇక్కడ మనం గమనించాలి. దేవుడు, మనం ఆరాధిస్తున్న ప్రభు గొప్పవాడు. ఓ లార్డ్ ఈజ్ గ్రేట్. ఎంత అంటే ఆయన తీసిన దాన్ని ఎవ్వడు వేయలేడు. ఆమేన్. చూడండి, యేసయ్య పరలోకములో నుండి మన కొరకు సర్వమానవాళి రక్షణార్థమై 2024 సంవత్సరాల క్రితం ఆయన సశరీరుడిగా ఈ లోకంలోనికి వచ్చారు. దేవుని రక్షణ మానవాళికి కలగచేయటం కొరకు ఆయన వచ్చారు. మానవుని పాపము నుండి విమోచించటం కొరకు ఆయన వచ్చారు. స్తోత్రం. ప్రైజ్ లార్డ్. ప్రియులారా, ఇందులో దేవుని ప్రణాళిక ఏంటంటే నశించిపోతున్న మానవాళిని రక్షించి నిత్యరాజ్యానికి చేర్చాలని. ఆయన మృతి పొంది తిరిగి లేచి ఆయన రక్తాన్ని చిందించి పునరుత్థానుడై లేచి ఆయన రాజ్య సువార్తను ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రకటించడం ప్రారంభించి శిష్యులకు దాన్ని అప్పగించి ఆయన పరలోకానికి వెళ్ళారు. ఈ సువార్త నాటి నుండి నేటి వరకు కూడా ఆకాశము క్రింద భూమి మీద మనుషులలో ప్రకటించబడుతూనే ఉంది. ఈ సువార్త ప్రకటించబడుతుంది. అనేకులు సువార్త అంగీకరిస్తున్నారు. అనేకులు తమ పాపములను ఒప్పుకొని మారు మనసు పొందుతున్నారు, రక్షించబడుతున్నారు, దేవుని రాజ్యములోకి వారసులవుతున్నారు. దీనికి విరోధంగా నాడు హేరోదు కాడ్నించి యేసుప్రభు వారు సువార్త భూమి మీదకి ప్రకటించడం మొదలుకొని ఇంతవరకు ఆయా స్థలాల్లో, ఆయా దేశాల్లో, ఆయా భాషలు మాట్లాడేవారిలో, కుగ్రామాల్లో, పట్టణాల్లో, పల్లెల్లో, కొండల్లో, వాగుల్లో అంతా దేవుని సువార్త ప్రకటించబడుతుంది. దీనిని ఆపాలని లేక సువార్త లేకుండా చేయాలని ఎంతోమంది రాజులు, అధికారులు, గొప్పవారు, మనుషుల్లో ఎంతోమంది లేస్తున్నారు, ఆలోచిస్తున్నారు. కానీ ఆయన తెరిచారు సువార్త ద్వారం, రక్షణ ద్వారం, మానవాళి రక్షణ కొరకు. దానిని దేవుడు ఎంత సత్యం అంటే దానిని మూయగలిగిన వాడు ఎవడు కూడా లేడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దాన్ని మూయగలిగిన వాడు ఎవ్వడు కూడా లేడు కదా. అదే మాట యేసయ్య చెప్పారు. ఎవడు, ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచాను, దానిని ఎవడు వేయజాలడు. ఆయన తీశారు. దాన్ని వేయటం, మూయటం దేవుని వాక్యం. యేసయ్య తెరిచిన దాన్ని ఎవ్వడు కూడా మూయడం ఎవ్వరి వల్ల కాదు. ఆ మధ్య ఏదో వార్త వచ్చింది, భారతదేశంలో సండే, ఆదివారం
సెలవు లేకుండా చేయాలని ఏలికలు ఆలోచనలు చేశారన్నట్టు వినిపించింది. మరి అది ఎంతవరకు వాస్తవం నాకైతే తెలియదు, కానీ నేను ఒకటే చెప్పాను, ఇదే గుర్తు చేసుకొని, దేవుడు ఆయన తెరిచిన దాన్ని ఎవరు మొయ్యటం సాధ్యం కాదు. మూస్తే ఆయన ముయ్యాలి. ఇంకా ఆయన మూసారనుకోండి, ఇంకెవ్వడు దాన్ని తీయటం ఎవ్వరు వల్ల కాదు. ఆయన అద్వితీయుడు, ఆయన బలవంతుడు, మహాగణుడు. ఈ సర్వమానవాళి రక్షించబడాలని రక్షణ ద్వారాన్ని దేవుడు తెరిచి ఉంచారు. ఫిలదెల్ఫియా సంఘం ఆనాడు దేవుడు చెప్పిన ఆ మాట, ఇప్పటి వరకు దాన్ని ముయ్యాలని ప్రయత్నం చేసిన వాళ్ళు ఎందరో, కానీ ముయ్యగలిగింది ఎవ్వరి వల్ల. దాన్ని బట్టే మనం తెలుసుకోవాలి, మనం ఆరాధించుచున్న యేసుక్రీస్తు బలవంతుడైన దేవుడు, మహాఘనుడు, గొప్పవాడు. ఎంత గొప్ప దేవుడు ఆయన. దేవునికి స్తోత్రాలు. నా ప్రియులారా, ఈ వాక్యాన్ని మనకు కొంచెం మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. దేవుడు తెరిస్తే ధారాళంగా మన అవసరాలు కానీ మన అక్కర్లు కానీ సమృద్ధిలో విస్తారంగా మనం అనుభవిస్తాం. అది రక్షణే కావచ్చు, దేవుని ప్రజల కొరకు దేవుడు తెరిచిన ఆశీర్వాదాలే కావచ్చు. ఒక మాట 78వ కీర్తనలో 23వ వచనం ఒకసారి చదువుకుందాం. 78వ కీర్తన 23వ వచనం. ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించెను, అంతరిక్ష ద్వారాలను తెరిచెను. దేనికి? ఆహారముకై ఆయన వారి మీద మన్నాను కురిపించాను, ఆకాశ ధాన్యం వారికి అనుగ్రహించాను. ఇటు చూడండి, అంతరిక్ష ద్వారాలను ఆయన తెరిచాను. చూడండి, దేవుడు తెరిచిన దానిని ఎవరు ఆయన చేసినట్టు ఎవరు చేయగలరండి? అంతరిక్ష ద్వారాలు తెరిచి తన ప్రజలకు మన్నాను, ఆహార సమృద్ధిని దేవుడు వారికి ఇచ్చారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వసించిన మీ జీవితాల్లో కూడా ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు చేస్తాడు. ఆకాశానికి ఆయన ఆజ్ఞాపించగలడు, భూమికి ఆయన ఆజ్ఞాపించగలడు. అంతరిక్ష ద్వారాలే ఆయన తెరిచాడట. ఎంత ఆశ్చర్యం! స్తోత్రం. అంతరిక్ష ద్వారాలు తెరిచాడటండి. ఇశ్రాయేలు ప్రజలు తిన్న ఆహారం నేలలో నుండి వచ్చింది కాదు, ఆకాశ ధాన్యం దేవుడు వారికి ఇచ్చాడు. మీరు అనుకోవచ్చు, ఆకాశంలో పంటలు పండుతున్నాయా? ఆకాశంలో ఎవరైనా ఉన్నారా? అట్లా కాదు. క్రీస్తు యేసునందు మహిమలో దేవుడు మీ ప్రతి అవసరము తీరుస్తాడు. దైవ బిడ్డలారా, నిజమే. మనం అందుకనే ఒక్కటే మనం చూడాలి, ఆకాశం వైపు మన కన్నులు ఎత్తుకోవాలి. అంటే ఆకాశం వైపు కన్నులు ఎత్తుకోవడం అంటే ఆకాశమందున్న దేవుని వైపుకే మన కన్నులు ఎత్తాలి. ఖచ్చితంగా దేవుడు ఆకాశమునకు ఆజ్ఞాపిస్తాడు. ఆకాశ ద్వారాలు, అంతరిక్ష ద్వారాలు ఆయన తెరిచాడు. తన ప్రజలకు సమృద్ధి అయిన ఆహారాన్ని దేవుడు. ఆశ్చర్యం. అలా అంటే నీకోసం అలాగూ దేవుడు మన కోసం అలాగూ ఆయన ద్వారాలు తెరుస్తాడు. కొన్నిసార్లు మీకు అనిపించవచ్చు, అంటుంటారు కదా, అన్ని దారులు మూసుకుపోయినట్టున్నాయి అని. అయినా పర్వాలేదు, దేవుడు ఆకాశ ద్వారాలను, నీ చుట్టూ ఉన్న ద్వారాలన్నీ మూసుకుపోయిన ఆకాశ ద్వారాలను ఆయన తెరవగలడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అన్ని ద్వారాలు మూసుకుపోయాయి. చూడండి, కరోనా వచ్చినప్పుడు 2 సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డాము ప్రజలు అని చెప్పారు. కానీ దేవుని మహాకృప కదా, అంతరిక్ష ద్వారాలు దేవుడు తెరిచి ఇశ్రాయేలు తన ప్రజల్ని పోషించినట్టు, ఏం చేయాలో తోచని పరిస్థితులు ఉన్నప్పుడు కూడా కరువు అనకుండా దేవుడు మనల్ని
ఏ కాలములో అయినా కానీ పోషించడానికి ఆయన సమర్థుడు. సంతోషించండి. మొట్టమొదటిగా ప్రారంభంలో మీకు చెబుతున్నాను, ఈ వర్తమాన ఆరంభంలో మీకు తెలియపరుస్తున్నాను, దేవుడు తన ప్రజల అవసరాలను ఎరిగి వారి కోసం ఆకాశ అంతరిక్ష ద్వారాలనే తెరవగలడు. దేవునికి మహిమ కలుగుగాక. ఎవరికైనా ఆయన ఆజ్ఞాపించగలడు. కాకులకైనా ఆజ్ఞాపిస్తాడు, చేపలకైనా ఆజ్ఞాపిస్తాడు. స్తోత్రం. నిన్ను ముట్టకూడదని నీకు కీడు చేసేవారికి ఆయన ఆజ్ఞాపిస్తాడు. నీకే హాని చేయకూడదని సింహాలకైనా ఆయన ఆజ్ఞాపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఏదైనా ఆయన చేయగలడు. ఆయన చేస్తే సమృద్ధి. అందుకే ఇలా చూడండి, మనుషుల చేతుల వైపుకి మనం చూడకూడదు, దేవుని వైపుకే మనం చూడాలి. ఆయన తెరిస్తే అంతరిక్ష ద్వారాలే తెరిస్తే ఇక సమృద్ధి అయిన దీవెనలు, శ్రమ నొందిని ఏండ్ల కొలది తన ప్రజలకు సమృద్ధినివ్వగలిగిన దేవుడు. ఆమేన్. మనం కూడా కనిపెట్టి చూడాలి. అంత గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్న ప్రభువు. అంతరిక్ష ద్వారాలు తెరిచి తన ప్రజలకు సమృద్ధి అయిన ఆహారము దయచేసిన దేవుడు. ఇంకో రకంగా మనం చెప్పుకోవాలి, ఈ వాక్యాన్ని తెలుసుకోవాలి. ఏంటి అనంటే, రక్షణ ద్వారము, సువార్త ద్వారము దేవుడు యేసు ప్రభు తెరిచాడు. దీనిని ఎవ్వరు వేయలేరు. కంగారు పడకండి. ఎంతమంది పూనుకున్న వారు దీనిని ఎవ్వరు వేయలేరు, ముయ్యలేరు. ఆయన తెరిచిన ద్వారం. ప్రైజ్ లార్డ్. దేవుడు ఒక సేవకుడిని పిలిచి పేతురులాగా, ఇదిగో నువ్వు ఈ స్థలములో సేవ చేయి అని దర్శనమిచ్చి ప్రభు అప్పగించారనుకోండి, నిన్ను చంపేస్తాం, లేపేస్తామని ఎంతమంది వచ్చినా కానీ అక్కడ దేవుని కార్యాన్ని ఎవరు ఆపలేరు. ఇదిగో నీకు తాళపు చెవిచ్చాను. స్తోత్రం. అలాగే ఎన్నో చూస్తున్నాం మనం. ఎవరి వల్ల కాదండి. ప్రైజ్ ది లార్డ్. మనకున్న శక్తి కొంచెమే, అది దేవునికి తెలుసు. అయినా మనం దేవుని వాక్యమును గైకొన్నప్పుడు దేవుడు వల్ల మనకు గొప్ప శక్తి మనకిస్తాడు, గొప్ప సామర్థ్యం మనకిస్తాడు. సేవకులకు సామర్థ్యం ఇస్తాడు, శక్తినిస్తాడు, కృపనిస్తాడు. విశ్వాసులకు శక్తినిస్తాడు, కృపనిస్తాడు, సామర్థ్యం ఇస్తాడు. దేవుడు వారిని వారి ఎదుట నిలవలేరు. చూడండి, యెహోషువతో కూడా దేవుడు చెప్పాడు కదా, ఇదిగో మోషేకు తోడైనట్టు నీకు తోడై ఉంటాను. ఏ మనుష్యుడు నీ ఎవడు నీ ఎదుట నిలవజాలడు. స్తోత్రం. దేవుడు తన పరిచర్యను ఒక మనుష్యునికి అప్పగించినప్పుడు ఆ మనుష్యుడుకు ఎంతమంది విరోధంగా వచ్చినా, ఆ యెహోషువ కావచ్చు, ఆ స్థానంలో దేవుడు పిలిచిన సేవకుడు ఎవరైనా కావచ్చు, లేక దేవుని యందు విశ్వాసం ఉంచిన దేవుని బిడ్డలు మీరు కావచ్చు, వారికి విరోధంగా భక్తిహీనులు ఎన్నెన్ని తంత్రాలు చేసినప్పుడు కూడా వారి ఎదుట ఎవ్వరు నిలబడరు. స్తోత్రం చెప్పండి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఇలా చూడండి, ఈ రోజు వరకు మీకు కానీ నాకు కానీ విరోధంగా ఎంతోమంది గుసగుసలాడి ఉంటారు, ఎంతోమంది దురాలోచనలు చేస్తుంటారు. వీడిని ఇక్కడ ఉంచకూడదు, ఈ కుటుంబాన్ని ఇక్కడ ఉంచకూడదు, వీళ్ళని ఇక్కడ లేకుండా చేయాలి, ఎన్నో చేస్తుంటారు. కానీ దేవుడు తెరిచిన దానిని ద్వారాలను ఎవరు, యేసయ్య గారు పాడుకునేవారు, నా ఎదుట నీవు ఎవరు వేయలేరుగా, ఎవరు వేయలేరుగా, నా ఎదుట నీవు తెరచిన తలుపులు వేయలేరుగా, ఎవరు వేయలేరుగా, నీవు తెరచిన తలుపులు, నీవు తెరచిన తలుపులు, రాజుల రాజా ప్రభువుల ప్రభువా, నీకు సాటి ఎవరు లేరయ్యా,
రాజుల రాజా ప్రభువుల ప్రభువా నీకు సాటి ఎవరు లేరయా నీ సింహాసనము నా హృదయాన నీ కృపతోనే నా ఎదుట నీవు తెరచిన తలుపులు వేయలేరుగా ఎవరు నీవు తెరచిన తలుపులు. హల్లెలూయా. నిజమే. ఇలా చూడండి, మీరందరూ ధైర్యం తెచ్చుకోండి. మేము ఎవరైనా భక్తిహీనులు కానీ ధనవంతులైన వారు, అధికారులైన వాళ్ళు, నాయకులు, గొప్పవాళ్ళు, మీ శత్రువులు ఎవరైనా మీకు విరోధంగా వచ్చి మిమ్మల్ని లేపేస్తాం, మూసేస్తాం ఇట్లాంటివి చెప్పినప్పుడు మన ప్రభువు ఎవరైనా గుర్తు చేసుకోండి, ఎవరైనా ఆయన వేసిన దాన్ని, ఆయన వేసిన పునాదిని, ఆయన నాటిన దాన్ని పెళ్లిగించడం ఎవరి వల్ల కాదని తెలుసుకొని దేవుని మనము స్తుతించాలి. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియులారా, దేవుడు చెప్పాడు, సంఘము నేను కడతాను, దాని ఎదుట పాతాళలోక ద్వారాలు నిలబడవు. పాతాళలోక ద్వారాలంటే పాతాళములో ఉన్న శక్తులన్నీ, దుష్ట శక్తులన్నీ, ఆకాశమండలంలో ఉన్న దురాత్మ శక్తులన్నీ, భూమి మీద ఉన్న దురాత్మలన్నీ సంఘము ఎదుటికి వచ్చిన సంఘము ఎదుట, ఆ దేవుని శక్తి ఎదుట నిలబడవు. దేవుని వాక్యము గైకొనే వారి ఎదుట అది నిలబడదు. దేవుని వాక్యమును గైకొనటము ద్వారా మనం ఎంత శక్తిగల వారుగా ఉంటున్నామో మీరు గమనించాలి. స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కాలములో దేవుడు సువార్త తలుపులు తెరిచి ఉంచాడు. సాతానికి సువార్త ప్రకటించబడ్డమన్నా, మనుషులు తమ చెడు మార్గాలు వదులుకొని సువార్తను నమ్మి రక్షించబడ్డమన్న సాతానుడికి ఇష్టం ఉండదు. వారిని మనుషులు నాశనము చేయడమే సాతానుడి పని. కనుక దుష్టుడు వారవలేక ఏ విధంగా ఎవరినొకరిని పురుకొలుపుతూ ఉంటాడు, ఇది మూసేయాలి అని. ప్రైజ్ ది లార్డ్. సినిమా హాళ్ళు అయితే మూసేయచ్చు, ఏమండి? ఎన్నో సినిమా హాళ్ళు మూసేయబడ్డాయి. ఇంకేమైనా అయితే మూసేస్తారు. కానీ ఎక్కడ దేవుని సువార్త ద్వారం మూయబట్టం అనేది దేవుడు తెరిచాడు, దాన్ని మూయడం అనేది ఎవరి వల్ల కాదు. ఆకాశం వైపు రెండు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. మీరు చదవండి అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 27వ వచనం. మంచి మాట. వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడైండి చేసినవన్నీ వాళ్ళకి చెప్పారు. అన్యజనులు రక్షించబట్టకు దేవుడు ద్వారాలు తెరిచిన సంగతి. ఇక్కడ చూడండి, ఒక మాట మనం ఇందాక చూసాము. తన ప్రజల అవసరాలు తీర్చుటకు అంతరిక్ష ద్వారాలు ఆయన తెరిచాడు. సంతోషమా? మీరు దేవుని ప్రజలు కదా, సంతోషంగా ఉండద్దా? ఇక్కడ చూడండి, అన్యజనులు రక్షించబడినట్లు ఆయన ద్వారాలు తెరిచిన మంచి పదం వాడారు పౌలు, దైవ సేవకులు, బర్నబాస్. వీళ్ళు ఈ అధ్యాయం అంతా చదువుకుంటే చాలా పట్టణాలు తిరిగారు, సువార్త ప్రకటించుతూ తిరిగారు, సంచారం చేశారు. దేవుడు వాళ్ళకి తోడుగా ఉండి అక్కడ అనేకమైన అద్భుత కార్యాలు, స్వస్థపరచుట, దెయ్యములు వెళ్ళగొట్టుట, దేవుని ద్వారా వారు శక్తిగల కార్యాలు జరిగించారు. అనేకులు మారు మనసు పొంది దేవునిని అంగీకరించారు, రక్షించబడ్డారు. అపోస్తుల కార్యాలు 14 గొప్ప సంగతులు అక్కడ ఉంటాయి. ఇప్పుడు తిరిగి ఈ పట్టణాలు పైన చూడండి, ఆ ఊళ్ళు పేర్లు, వాళ్ళు సంచరించిన ప్రదేశాలు. తిరిగి
చివరికి అంత్యోకయకు వచ్చేసారు. వచ్చి సంఘాన్ని సమకూర్చి అక్కడ వాళ్ళతో చెప్పారు ఈ మాటలు. దేవుడు తమకు తోడేయండి చేసినవన్నీ చెప్పి అన్యజనులు రక్షించబడినట్లు దేవుడు ద్వారాలు తెరిచిన సంగతి. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, ఆ ద్వారాలు ఇంకా తెరిచే ఉన్నాయి. ఆమేన్. ఆ ద్వారము, ఆ సువార్త ద్వారం ఇంకా తెరిచే ఉంది. వినాలి. సువార్త ద్వారం ఇంకా తెరిచే ఉంది. అన్యజనులు రక్షించబడ్డానికి ఇంకా సువార్త ద్వారము దేవుడు ఆయన తెరిచాడు. దాన్ని ఎవడు మొయ్యలేడు. అది ఇంకా తెరిచే ఉంది. కనుక సువార్త బయలువెళుతుంది. అది మన నుండి కావచ్చు, ఇక్కడి నుండి కావచ్చు, ఇంకా ఆయా ప్రాంతాల్లో దైవ సేవకులు దేవుడు ఏర్పరచుకుని ఆయన తాళపు చెవి ఇచ్చిన ఆ అధికారాన్ని బట్టి దేవుని సువార్త బయలువెళుతుంది. సువార్త ఎందుకంటే అన్యజనులు రక్షించబడినట్లు దేవుడు ఆయన ద్వారాలు తెరిచిన సంగతి. ఆమేన్. హల్లెలూయా. నా ప్రియులారా, ఈ కాలమే కృపకాలము. అన్యజనులు రక్షించబడ్డానికి దేవుడు ద్వారాలు తెరిచి ఉంచిన సమయం. కనుక దేవుని సేవకులైన వారు, దేవుని నెరిగిన వాళ్ళు, దేవుని వాక్యాన్ని మనము ఇతరుల రక్షణార్థమై ప్రకటించడం అనేది దైవ చిత్తం. సువార్త ప్రకటించబడాల్సిన సమయం ఇది. యెహోవా క్రియ చేయుటకు ఇదే సమయం. చాలా మంచి మాట. దేవుడు క్రియ చేస్తున్న సమయం ఇది. ఏంటి ఆ క్రియ అంటే? దేవుని క్రియ, దేవుని కార్యం. సువార్త ప్రకటించినప్పుడే దేవుని క్రియ జరుగుతుంది. మీరు చూడండి, అపోస్తలులకు ప్రభు ఆజ్ఞాపించిన ప్రకారం వాళ్ళు వెళ్ళి సువార్త ప్రకటించారు. వెనువెంట సూచక్రియలు, వాక్యమును స్థిరపరచడానికి దేవుడు క్రియ చేశారు. అలాగే మనం కూడా ఈ కాలమందు సంఘము దేవుని వాక్యాన్ని గైకొని దేవుడు సువార్త అన్యజనులు రక్షించబడ్డానికి సువార్త ద్వారాలు తెరిచి ఉంచారు. కనుక ఈ కాలమందు సంఘము చేయాల్సిన పని ఏంటంటే సంఘము సువార్త ప్రకటించాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సేవకులు దేవుని అధికారాన్ని బట్టి సువార్త ప్రకటించాలి. ఆ కాలం ఇది. సువార్త ప్రకటించబడుతున్న కాలం. దీన్ని ఎవడు వేయలేడు. మీరు ధైర్యం తెచ్చుకొని నమ్మండి, ఎవడు వేయలేడు. ప్రైజ్ లార్డ్. అనేక పట్టణాల్లో, అనేక దేశాల్లో ప్రతి చోట భూదిగంతాల వరకు వెళ్ళి సువార్త ప్రకటించమని యేసయ్య తన శిష్యులకు అధికారం ఇచ్చాడు. పరిశుద్ధాత్మ శక్తితో వారిని అభిషేకించి పంపాడు. ఆమేన్. ప్రభు కొరకు దేవుని ప్రణాళికలో కొందరు హతసాక్షులుగా మార్చబడిన వాళ్ళు ఉన్నారు. కానీ సువార్త అక్కడ ముయ్యబడినట్టుగా మాత్రం లేదు కదా. లేదు. ఎక్కడైతే సువార్తకి ఆటంకాలు, హింసలు వచ్చాయో అక్కడే గొప్పగా సంఘము, శ్రమ కలిగిన చోటే సంఘం విస్తరించింది. ఐగుప్తులో ఇశ్రాయేలు శ్రమ పట్టిన కొలది ఇశ్రాయేలు ఐగుప్తులో విస్తరించారు. దేవునికి మహిమ కలుగుగాక. నా ప్రియులారా, మన దేవుడు, మనం ఆరాధిస్తున్న మహాదేవుడు ప్రేమ కనికరము గల దేవుడు. ఆమేన్. పాతాళ లోక ద్వారాలు సంఘానికి విరోధంగా వస్తాయి, లేస్తాయి, కానీ అవి నిలబడవు. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఈరోజు కూడా సంఘానికి హింస కలుగుతుంది దేశంలో, అక్కడ. ఈరోజు కూడా నేను మణిపూర్ గురించి ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు కూడా అక్కడ మణిపూర్లో 2 వర్గాల మధ్య ఇప్పటికీ కూడా శాంతి కలగలేదు. ఈ మధ్య ఏమండి, ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారు ప్రేమతో వారిని మళ్ళా సందర్శించడం, ఆ మాటలు చెప్పడం ఎంతో సంతోషమైంది. వారి కోసం మనమందరం ప్రార్థన చేయాలి. స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే దాన్ని ముయ్యడం దేవుడు తెరిచారు. దాన్ని ముయ్యడం ఎవరి వల్ల కాదు. ఆమేన్. ఇంకా ఎంతోమంది రక్షించబడాలి. దేవుని చిత్తం. దుష్ట ఆత్మలు క్రియ చేస్తున్నాయి, అయినా కానీ దేవుని తెరిచిన రక్షణ ద్వారాలు ఎవరు కూడా మోయలేరు. ప్రైజ్ లార్డ్.
దేవుడు ఎంతో దయా కనికరము కలిగి ఎదురు చూస్తూ ఉంటాడు. ఇలా చూడండి, మనకి తెలుసు బాగా, లూకాసు వార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు కదా, తప్పిపోయిన కుమారుడు గురించి ఉంది కదా. ఆ కుమారుడు తప్పిపోయాడు, తండ్రిని విడిచి దూరం వెళ్ళిపోయాడు, చెడిపోయాడు, వేశ్యలతో తిని త్రాగి తనకు కలిగిందంతా, తండ్రి వల్ల పొందిందంతా పాడు చేసుకున్నాడు, దుర్వ్యసనాల వల్ల నాశనం అయిపోయాడు. అయినా తిరిగి అతనికి ఏదో రోజు బుద్ధి వస్తుందని తండ్రి, మీరు 20వ వచనం చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఎవరైనా చదువుతారా? వాడు ఇంకా అదిగో బుద్ధి వచ్చి తిరిగి వస్తున్నాడండి. ఒకరోజు, చాలా ఏళ్ళు అయిపోయింది వెళ్ళిపోయి, ఒకరోజు బుద్ధి వచ్చి తండ్రి ఇంటికి తిరిగి వస్తూ ఉన్నాడు. వాక్యం చదువుకోండి. ఇంకా చాలా దూరంగానే ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి, అంటే తండ్రి వాడు కొరకు అని నేను అనుకుంటాను. ఇలా చూడండి, ఇలాగా ద్వారం దగ్గరే నుంచుని ఆ తప్పిపోయిన, తనకు దూరమైపోయిన తన తనయుడు కొరకు ద్వారం దగ్గరే ఉండి ఎదురు చూస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. అలాగ చూస్తున్నాడు ఆయన. అదిగో ఒక దినం అలాగ దూరమున నడుచుకుంటా వస్తున్నాడు ఆ కొడుకు. అంటే తండ్రిని విడిచి దూరంగా వెళ్ళిపోయి నాశనమైపోతున్నటువంటి ఆ కుమారుడు కొరకు తండ్రి తలుపు తీసే ఎదురు చూస్తున్నాడు. గొప్ప మాట అండి అది. ఆ తండ్రి తలుపేసుకుని వాడి మీద మనసు లేకుండా లేదు, తలుపు దగ్గరే ఉండి ఎదురు చూస్తూ ఉన్నాడు. అలాగే అన్యజనులు రక్షించబడుటకు దేవుడు సువార్త ద్వారాలు తెరిచే ఉంచాడు. అందరు గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుడు తెరిచే ఉంచాడు, దాన్ని ఎవడు మూయలేడు. అనేకులు ఈ సువార్తని విని ప్రభువుని అంగీకరించి దేవుని రాజ్యములోనికి వారసులుగా మారుతున్నారు. చూడండి, ఈ తలుపులు తెరిచి ఉంచింది. అయ్యా, మీరు ఇక్కడ దూరాన్ని కానీ సమీపంగా దేవుని మందిరంలో కానీ వాక్యం వింటుంటే ఒక్కసారి చూడాలి. ఒకవేళ నీవు దేవుని కుమారుడు అయ్యుండి దేవుని నుండి దూరముగా వెళ్ళిపోతే తిరిగి నీకోసం ప్రభు ప్రేమతో తలుపు తీసే మరలా నిన్ను ఆ రక్షణ అనుభవంలోకి తన దగ్గరకు చేర్చుకోవడానికి ఆయన ఎదురు చూస్తానే ఉన్నాడు. నీకోసమే తలుపు తీసి ఉంచారు. చక్కటి మాట. ఇదిగో నీ ఎదుట నేను తలుపు తీసి, నీ ఎదుట. ఎందుకయ్యా అంటే నిన్ను చేర్చుకోవడానికే. నీవు ఒకవేళ తండ్రికి దూరమైపోయిన అనుభవాల్లో ఉంటే ఇదిగో తలుపు దేవుడు నీ ఎదుట తీసే ఉంచాడు, రావచ్చు. నీవు పశ్చాత్తాపంతో తిరిగి వస్తే నిన్ను నా కొడుకు కాదని త్రోసివేసేవాడు ఆయన కాదు. ఒకవేళ మీరు తప్పిపోయి పడిపోయి దేవునికి దూరమైపోయి విశ్వాసములో నుండి తొలగిపోయి పాపపు ఇచ్చల చేత లోక భోగాల్లో మీరు మునిగిపోయి పడిపోయి వాళ్ళైతే కూడా ఇదిగో ఆ తండ్రి తలుపు దగ్గరుండి ఎదురు చూస్తున్నట్టు దేవుడు మీ కొరకు ద్వారం తెరిచే ఉంది. నువ్వు పశ్చాత్తాపడి రాగలిగితే నీ రాక కోసమే ప్రభు ఎదురు చూస్తున్నాడు. ఇంకొక మాట, అన్యజనులు రక్షించబడినట్లుగా ఈ ద్వారాలు తెరిచి ఉన్నాయి. స్తోత్రం. యోహాను సువార్త 10వ అధ్యాయము 9వ వచనాన్ని మనము చదువుకున్నట్లయితే, పురుషులు చదవండి. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా
లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షించబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వెళ్ళుచు మేత మేయుచుండును. స్తోత్రం. ఇలా చూడండి, వాక్యం అర్థం చేసుకోవాలి. నేనే ద్వారం, ఐ ఆమ్ ద డోర్. నేనే ద్వారమును. ఇదిగో తలుపు దేవుడిని ఎదురు తెలిసి ఉంచాడు. నువ్వు వచ్చినట్లయితే, ఎవడైనా నా ద్వారా లోపల ప్రవేశిస్తే వాడు రక్షించబడిన వాడై. ఈ స్వార్థ ద్వారం తెరిచింది నీకోసమే. నీవు లోపలికి ఆయన ద్వారా వచ్చిన వాడివైతే నువ్వు రక్షించబడతావు. అందుకే దేవుడు ద్వారము తెరిచి నీ ఎదుట, తలుపు తెరిచి నీ ఎదుట ఉంచాడు, నీవు రక్షించబడటం కొరకు. అర్థమైందా? కాబట్టి ఈ కాలంలో ఇంకా మీరు ఎవరైనా రక్షించబడకపోతే, మీరు తలుపు తీసి ఉన్నప్పుడే లోపలికి ప్రవేశించడం సాధ్యమవుతుంది. తలుపు మూయబడితే లోపలికి ఎవడూ తీయలేడు, లోపలికి ఎవడూ వెళ్ళలేడు. ఒక మాట, ఆదికాండము 7వ అధ్యాయం 16వ వచనంలో నోవాహు వాడ గురించి మనం చూస్తాం. నోవాహుతో దేవుడు వాడను తయారు చేసుకోమని చెప్పాడు. 3 అరలు పెట్టి లేక స్టేర్లు అంతస్తులుగా కట్టారు. దానికి ఒక తలుపు ఉంది. ఒక తలుపు దేవుడు చెప్పారండి, మీరు ఇదిగో నా సన్నిధిని భూలోకం చెడిపోయింది గనుక వారి అంతం వచ్చింది, ఇక వాళ్ళ అంతం వచ్చింది, నీ కొరకు వాడను చేసుకోమని చెప్పి దేవుడు చాలా దీర్ఘశాంతముతో ఎదురు చూశారు. ఎవరి కోసం? చదవండి, మీరు పేతురు పత్రికలో చదవండి. చూడాలి, 3వ అధ్యాయము 20వ వచనం, 19, 20 కలిసి ఉంటాయి. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెడుతూ ఉన్నప్పుడు, పూర్వము నోవాహు దినములలో వాడ సిద్ధపరచబడుతూ ఉండగా అవిధేయులైన వారి యొద్దకు, 1 పేతురు 3, 19, 20, ఆ అవిధేయులైన వారి కోసం ఇంకా దేవుడు దీర్ఘశాంతముతో కనిపెట్టి చూశాడు, దీర్ఘశాంతముతో చూశాడు. చివరికి అందులో ప్రవేశించింది అందరూ 8 మందే. బాధాకరం. దేవుడు దీర్ఘశాంతముతో చూశాడు. అర్థమవుతుందండి ఏమన్నా? చాలా దీర్ఘశాంతముతో దేవుడు ఎదురు చూశాడు. ఆ వాడే వాళ్ళకి రక్షణ. అందులోకి వస్తే, ఎవడైనా అందులో ప్రవేశిస్తే వాడు రక్షించబడతాడు. ఆ వాడు క్రీస్తుకు సాదృశ్యం. ఎవడైనా నా ద్వారా లోపల ప్రవేశిస్తే వాడు రక్షించబడతాడు. సువార్తను అంగీకరించి ఎవడైనా కానీ ఆయన ద్వారా ప్రవేశిస్తే వాడు రక్షించబడతాడు. అప్పుడు ఏం జరిగింది? ఆదికాండం 7:16 ఇన్ ఇంగ్లీష్. Then the Lord closed the door. చదివారా? దేవుడు చూడు సురేష్, అక్కడ చదవండి. ఎవరు ఇంగ్లీష్ బైబిల్ ఉన్నదే? నువ్వు చదవచ్చుగా. త్వరగా 7:16 ఉంటుంది.
ప్రైజ్ లార్డ్. దేవుడు ఇక క్లోజ్ చేశాడు, దీర్ఘశాంతముతో ఎదురు చూశాడు. లోకంలో ఉండే ప్రతి జాతి పక్షులు, పెంటే, పోతు, పురుగులు, మృగాలు, జంతువులు అన్నీ వచ్చాయి. దీర్ఘశాంతముతో దేవుడు ఎదురు చూశాడు. మనుషులు ఎవరు? అప్పుడు ఏం చేశాడు దేవుడు? క్లోజ్ చేశాడు, అంతే. బహుశా నేను అనుకుంటాను, క్లోజ్ చేశాక ఎవరైనా కానీ అయ్యయ్యో అదిగో వాడు వెళ్ళిపోతుంది, ఇందాక ఏళం చేశాం, పరిహాసం చేశాం, వెర్రిగా మాట్లాడాం, చెడ్డగా మాట్లాడాం, ఇప్పుడు అందులోకి ఎక్కారే వాళ్ళు, మునిగిపోకుండా తేలిపోయింది, తేలింది, అదిగో కదులుతుంది పైకి పైకి. ఎంత ఉధృతంగా నీళ్లు లోకాన్ని ముంచుతున్నా అంత పైకి వెళ్తా ఉంది. అదే యేసు ప్రభు కలగజేసే రక్షణ. కొంతమంది స్తోత్రం చెప్పు. అందుకని నీవు యేసు క్రీస్తు సువార్తను అంగీకరించి, బాబు సువార్తను అంగీకరించి మారు మనసు పొంది దేవుని వాక్యాన్ని గైకొనాలి. మారు మనసు లేదా మారు మనసు పొందు, బాప్తిసం లేదా బాప్తిసం పొందు, పరిశుద్ధాత్మత కొరకు కనిపెట్టు, అభిషేకించబడు, పరిశుద్ధుల సహవాసంలో, ప్రభు బలలో, ప్రార్థన చేయుటలో ఎడతెగకుండా ఉండి నీవు ఉండాలి. ఈ రక్షణకరమైన స్థితిలో ఉండాలి. ప్రైజ్ లార్డ్. ఎవడైనా నా ద్వారా లోపల ప్రవేశిస్తే వాడు రక్షించబడతాడు. గొప్ప మాట. ఇప్పుడు వాడలోకి వెళ్ళిన వాళ్ళు నోవహు కాలంలో రక్షించబడ్డ, ఇక వాడు తలుపు మూసేశారనుకోండి, క్లోజ్ అయిందనుకోండి, ఇక పోనీ సమీపంలో ఉన్న వాళ్ళైనా దగ్గరలో ఉన్న వాళ్ళని ఏ విధంగా అయినా వచ్చి వాడ తలుపు తెరుచుకోవడం ఎవరి వల్ల కాదు. నా ప్రియమైన వారులారా, ఇప్పుడు ఇది మన అందరికీ కూడా సువార్త, అన్యజనులు రక్షించబడ్డానికి ద్వారాలు దేవుడు తెరిచిన సమయం. ఆమేన్, ఆమేన్. అందులో ప్రవేశిస్తే రక్షించబడిన వారవుతారు. ఆమేన్. నేను చెప్పనండి, ఇక ఎంతకాలము ఇక ఈ తలుపులు తెరిచి ఉంటాయో మనకి తెలియదండి. ఆమేన్. ఎంతవరకు తెరిచి ఉంటాయంటే, ఇలా చూడండి, ఎంతవరకు తెరిచి ఉంటాయంటే ఇలాగా, ఒక దినము ప్రభువు వస్తాడు, ప్రభు రాకడ సమీపిస్తుంది, ప్రభు రాకడ సూచనలు జరుగుతున్నాయి. ప్రభు రాకడ ఎప్పుడో మనకు తెలియదు. ఆయన వచ్చినప్పుడు సువార్త ద్వారాలు తెరిచుండగా ఎందరైతే సువార్తను అంగీకరించి రక్షించబడి అందులో చేరుతారో వాళ్ళందరూ లోపల ఉంటారు, నోవహు వాడలో ఉన్నట్టుగా. ఇక తలుపేయబడుతుంది. ఆ తలుపేయబడ్డప్పుడు ఇక రక్షణ లేనివారు కానీ, రక్షించబడి పడిపోయిన వాళ్ళు అయ్యో అని బాధపడిన కానీ తలుపులు తీయబడవు. ఇప్పుడు ఆ మాట చెప్తాను మీకు. మత్తయి సువార్త చాలా ప్రశస్తమైన వాక్యము. మత్తయి సువార్త 25:10. మత్తయి సువార్త 25:10. పెండ్లి కుమారుడు వచ్చెను. ఇక్కడ పెండ్లి కుమారుడు అంటే ఇలా చూడండి, యేసు ప్రభు మొట్టమొదటిగా పాపుల రక్షణ కొరకు రక్షకుడిగా వచ్చారు. స్తోత్రం. సువార్త ద్వారాలు తెరిచి ఉంచారు కదా. సువార్తను అంగీకరించి ఆయన రక్తము చేత కడగబడి పరిశుద్ధపరచబడిన వారు పెండ్లి కుమార్తె సంఘముగా పిలువబడతారు. ఈ పెండ్లి కుమార్తె సంఘము కొరకు పెండ్లి కుమారుడు అయిన ఆ వరుసలో యేసయ్య వస్తారు. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు, అమ్మా ఏంటి, ఏం అర్థం అవ్వట్లేదా నీకు? ఆత్మ గలవారే ఆత్మ చెప్పు సంగతులు గ్రహించుకోగలుగుతారు. లేకపోతే నీకు పిచ్చి కింద ఉంటుంది, పిచ్చి కింద ఉంటుంది, నీకు అర్థమవదు.
నా బోధ నాదే, నీ బాధ నీదే కదా. మా బాధ మాది, మీ బాధ మీది. ఏంటి మీ బాధ? కింద కూర్చున్నాము, కాలు లాగుతుంది, నడుము లాగుతుంది, ఆకలి అవుతుంది, మేఘం పడుతుంది, ఏదో బాధ, నీ బాధ. ప్రైజ్ ది లార్డ్. సేవకులుగా మా బాధ ఏంటంటే, ప్రభు వచ్చినప్పుడు మీరు సిద్ధపడి, మనమందరం సిద్ధపడి ఉండాలి. సువార్తను అంగీకరించావు, రక్షించబడ్డావు, మంచిదే. అయితే లోపలికి ప్రవేశించిన నీవు వెలుపలికి రాకూడదు. మనంతట మనం మరలా వెలుపలికి వాడలోకి వెళ్ళారండి బాబు. దేవుడు కృపతో సంగతులన్నీ చెప్పాడు. వాడలో కట్టుకోమన్నాడు, వాడలోకి వెళ్ళమన్నాడు, దేవుడు తలుపేశాడు. ఒకవేళ నోవాహు తలుపు తీసుకుని బయటకు వచ్చాడు అనుకోండి, చచ్చిపోడా? యెహోషువ గ్రంథంలో ఆ మాటలు చదువుకోండి. మీరు 2వ అధ్యాయం అనుకుంటాను, తీసి చదవండి. మీరందరూ దేవుని వాక్యం తెలిసిన వారే కదా. 2వ అధ్యాయము. ఆ రహాబుతో ఆ సేవకులు, దైవ సేవకులు చెప్పారు కదండి ఆ మాట. 2:19, నీ ఇంటి ద్వారమును నుండి వెలుపలికి వచ్చివాడు ఎవడో వాడి ప్రాణానికి తానే. అంతే మరి. నీ ఇంటి ద్వారము నుండి, అమ్మాయి, నీవు సువార్తను అంగీకరించావు కదా. రహాబు సువార్తను అంగీకరించింది, ఇశ్రాయేలు దేవుణ్ణి అంగీకరించింది. నిశ్చయముగా యెరికోలో ఉన్నవాళ్ళు నాశనం అవుతారనే సత్యం గ్రహించింది కదా. కాబట్టి ఆమె దేవునిని అంగీకరించి ఆ దైవ సేవకుల ద్వారా ఒక గుర్తు తన ఇంటికి కట్టుకొని, నిశ్చయముగా యెరికోలో ఉన్న వాళ్ళందరూ కాల్చబడతారు, నశించిపోతారని తెలుసుకుని తన తల్లిని, తండ్రిని, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళందరినీ కూడా ఆ సువార్త చెప్పి వాళ్ళందరినీ కూడా తన ఇంటిలోకి తెచ్చుకుంది. వాళ్ళు ఇచ్చిన ఎర్ర రంగు దారం కట్టుకుంది. ఇదిగో ఆ వేగులు వారు, ఆ దైవ సేవకులు వెళ్ళినప్పుడు చెప్పారు, ఇదిగమ్మా మంచిది, నీ ఇంటి ద్వారము నుండి వెలుపలికి వచ్చేవాడు వాడి ప్రాణానికి వాడే ఉత్తరవాది, మేము కాదు. వాడి ప్రాణానికి వాడే ఉత్తరవాది. హలో బాబు, ఈరోజు మీరు రక్షించబడి ఉన్నారు. ఒకవేళ క్రీస్తుని తెలుసుకుని ఉన్నారు, ఆయన రక్తములో కడగబడి ఉన్నారు. అయితే లోకం మీదకి దేవుని ఉగ్రత వచ్చునని, దేవుని రాకడ వచ్చునని మీకు తెలుసు. అయినప్పటికీ కూడా మీరు ఈ ఇంటి ద్వారమును విడిచి వెలుపలికి గాక వెళ్ళినట్లయితే ప్రమాదం. మీ నాశనానికి మీరే ఉత్తరవాదులు. చాలామంది రక్షించబడిన తర్వాత మరలా వెలుపలికి వెళ్తారు. వెలుపలికంటే రక్షణ అనుభవంలో నుండి దాన్ని విడిచిపెట్టి, ఉపదేశాలు విడిచిపెట్టి, దేవుని వాక్యాన్ని గైకొనడం మానేసి లోకానుసారంగా మునుపటి ఆ జీవితాపు అనుభవాల్లోకి మరలా వెళ్తారు. వెలుపలికి వెళ్ళకూడదు. ఈ రక్షణ అనుభవంలో నుండి, ఈ ఇంటి ద్వారము నుండి మరలా వెలుపలికి వెళ్ళకూడదు. నేను అందుకే చెబుతున్నాను, ఈ సువార్తను అంగీకరించి వాళ్ళు అందులోకి వచ్చారు. మరలా ఏ క్షణమైనా వేగుల వారు వచ్చి యెరికో మీద పడతారు. వీళ్ళు గాక చిన్న పని, కొంచెం అర్జెంట్, మరి తప్పదీయాలా అనుకుని ఏదో పని మీద యెరికోలోకి వెళ్ళారనుకోండి, లోకం ప్రమాదంలో పడిపోతాం. అలాగే ఈరోజు కొంతమంది రక్షణ అనుభవంలో నుండి వెలుపలికి వెళ్తున్నారు. ఎప్పుడు ఆయన రాకడో తెలియదు, ఎప్పుడు ప్రభు వస్తాడో తెలియదు. ఇంకా అలాగే తిరుగుతున్నారు కొంతమంది. నేను మందిరంలో తిరుగుతున్నారని చెప్పట్లేదు, లోకములో తిరుగుతున్నారు రక్షణను విడిచిపెట్టుకొని. బాబు, హలో, అర్థమవుతుందా మీకు? నువ్వు రక్షించబడి మరలా వెలుపలికి వెళ్తే నీ ప్రాణానికి నీవే అనండి. బాబు చెప్పండి,
నీ ప్రాణానికి నీవే ఉత్తరవాదివి, నీ నాశనానికి నీవే పాత్రుడవు, నీ నాశనానికి నీవే కారకుడు అవుతావు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి వెలుపలికి వెళ్ళకూడదు. హల్లెలూయా. లోకములో ఉండేటువంటి లోక భోగాలకి, లోక ఆశలకి, శరీర ఇచ్చలకు మనం వెళ్ళకూడదు. లోకం ఒక రంగుల వలయం. పాపానికి ఆకర్షణ ఉంటుంది. పాపం అనేది ఇంపుగా ఉంటుంది, నిన్ను ఆకర్షిస్తూ ఉంటుంది. ఇందులో నుండి నువ్వు వెలుపలికి వెళ్ళావా, అంతే సంగతులు. ప్రైజ్ ది లార్డ్. మీకు ఒక సంగతి తెలుసా? రక్షించబడిన వాడికి, రక్షించబడి దేవుని వాక్యాన్ని గైకొన్నంతకాలం నీకు క్షేమమే. ప్రైజ్ ది లార్డ్. వెలుపలికి ఎక్కడైనా బాబు, వెలుపలికి కొంచెం అలా వెళ్దామని అనుకుని వెలుపలికి వెళ్ళావా, ఇక అంతే, దారి తప్పిపోయే ప్రమాదం ఉంటుంది. సహవాసానికి దూరం అవుతారు, ఆత్మీయతకు దూరం అవుతారు, ప్రభు ప్రేమకు దూరం అవుతారు. ఇక రాను రాను పరిశుద్ధతకు దూరం అయిపోయి, దేవునికి దూరం అయిపోయి లోకంలో పడిపోతారు. ఈరోజు ఇక్కడ వరకు దినాలు దేవుడు, నేను చెప్పాను కదండి, ఏమి మాట్లాడాలని దేవుడు కోరుకున్నారో ఈరోజు మనందరి హృదయాలు ఎరిగి మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మాటలు మీకోసము, నా కోసం, మన కోసం. మీకే అని నేను చెప్పట్లేదు, నా కోసం, మీకోసం. ప్రైజ్ ది లార్డ్. మనకి బుద్ధి కలుగుటకి మాటలు. రక్షించబడిన వ్యక్తి మరలా వెలుపలికి ఆ రక్షణ అనుభవంలో నుండి, యేసు రక్తములో నుండి బయటికి రాకూడదు, లోకంలోకి రాకూడదు. వెళ్ళావా, నీ ప్రాణానికి నీవే ఉత్తరవాదివి. ఒకప్పుడు రక్షించబడిన వాళ్ళు ఈ రోజున కొంతమంది ఆ అనుభవంలో నిలిచిలేరు. ఆ ఇంటి ద్వారములో నుండి వెలుపలికి వెళ్తున్నారు. బయట ఏముందో తెలుసా? వీధులలో ఖడ్గం జననాశనాన్ని చేస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. రాజమార్గములో యవనులు లేకుండా మరణం కిటికీలు ఎక్కుతుంది. ఎందుకని? ఇలా చూడండి, మీకు మాట చెప్తాను. కిటికీలు ఎక్కినా కిటికీలోంచి రాలేదు, నువ్వు తలుపులు తీసి మాత్రం బయటకు వచ్చావు అనుకో, నేను తీసుకెళ్తుంది. స్తోత్రం. కిటికీలను చూస్తే ఒకవేళ నీకు దెయ్యం కనపడవచ్చు, కానీ కిటికీల నుంచి దాటి వెళ్ళే అవకాశం ఉండదు, దూకెళ్ళే అవకాశం. తలుపు తీసుకుని బయటికి వచ్చేవానికి మింగుతుంది. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. బాబు, మీ అందరికీ నేను, దేవుడు మిమ్మల్ని, విలువైన మీ ఆత్మలను దేవుడు నాకు అప్పగించాడు ఈ పరిచర్య. కాబట్టి మీ ఆత్మల కాపరిగా, మిమ్మల్ని కాసే దైవ సేవకుడిగా నేను మీ అందరికీ ప్రేమతో చెప్తున్నాను. ప్రభు వచ్చే వరకు విశ్వాసములో, రక్షణలో మనము నిలిచి ఉండాలి. వెలుపలికి వెళ్ళకూడదు. వెలుపలికి వెళ్తే ఎన్నో ఉన్నాయి. ఈ రక్షణలో నుండి బయటికి వెళ్తే, లోకంలో ఎరుకోను వదిలిపెట్టి బయటికి వెళ్ళారనుకోండి, ఎన్నో ఉన్నాయి. ఎరుకోలో ఈత చెట్లు, దొంగల మూట, వేశ్యల గుంపు, జోదాలు, పేకాట్లు, ఏమండి, వేశ్యా సాంగత్యాలు, తాగుబోతులు, ఇందులు ఇవన్నీ ఉంటాయి. మనము రక్షించబడిన మనము వెలుపలికి వెళ్ళకూడదు. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. కిటికీ గడికి వచ్చి లేలా అంటే, కిటికీలు అంటే ఏంటి అనుకుంటున్నారు? బైబిల్ భాషలో కిటికీలు అంటే, స్తోత్రం, సాతానికి ఎక్కడికి? కిటికీలు గడుకొచ్చి నువ్వేం చెప్పాలి? అటువైపు మనం చూడకూడదు. కిటికీలు కాదు, కళ్ళకి మనము మన కళ్ళుని వాటికి అప్పగించకూడదు. రక్షించబడ్డావు, ఆ రక్షణ అనుభవంలో నేను నిలిచి ఉండాలి. స్తోత్రాలు చెప్పండి.
విశ్వాసమందు నిలకడగా నీరాకడ వరకు మెలకువగా విసుగక నిత్యము ప్రార్థింతును నిశ్చలమైన నిరీక్షణతో. ఆమె విశ్వాసమందు నిలకడగా. అంత గొప్ప మాట అండి. లూకాసు వార్త 2వ అధ్యాయంలో మీరు చదవకపోయినా పర్వాలేదు, ఏనండి. అన్న అనే ఒక ప్రవక్త్రి ఉంటుంది కదా, 7 ఏండ్లు పెనిమిడితో సంసారం చేసి 84 ఏళ్ల విధురాలై ఉండి రేయింబావుళ్ళు దేవాలయాన్ని విడిచిపెట్టకుండా ఉపవాస ప్రార్థనలు చేసుకుంటూ దేవునికి సేవ చేస్తూ ఉంది. ప్రియులరా, ఒక దినం చూడండి, యేసయ్యను కన్నులారా చూడగలిగింది. అలాగా మనము రక్షించబడిన అనుభవంలోనే నిలిచి ఉండాలి. ఇలా చూడండి, ఇంకా తలుపులు తీసే ఉన్నాయి అని చెప్పేసి నువ్వు ఇంకా కొంచెం అటు ఇటు బయట తిరుగుదామని అనుకోకు. ఎప్పుడు క్లోజ్ చేస్తాడో తెలియదు దేవుడు. ఇంకా మీరు సంఘంలో ఉండి మారు మనసు లేకుండా ఉన్నారా? ఏమండి, రక్షించబడి తప్పిపోయి పడిపోయి వెనకబడిపోయిన స్థితిలో ఉన్నారా? మీరు సరిదిద్దుకోనండి. ఒక మాట మీరు చదువుకుందాం, ముగించే సమయం అవుతుంది. మత్తయి 25:10 చెప్పాను కదా, చదవండి మరి. పెళ్లి కుమారుడు వచ్చారు. ప్రియులారా, సువార్త ఎప్పుడు ఇక ఆగిపోతుంది అని అంటే, ప్రభు వచ్చినప్పుడు, సంఘమును ప్రభు కొనిపోవడానికి వచ్చినప్పుడు ఇక వాక్యము ఉండదు. ప్రైజ్ లార్డ్. మనము దేవుని రాకడ వరకే మనము నిరీక్షణతో రక్షించబడి ఎదురు చూడాలి. అంతవరకు ఉపదేశాలు గైకుంటూ మనము ప్రభుని వెంబడించాలి. హల్లెలూయా. సంతోషంగా ఉన్న వాళ్ళు చేతులెత్తి స్తోత్రించాలి. దైవోపదేశాన్ని మనము గైకుంటూ దేవునిని ఆరాధిస్తూ మనం ఉన్నట్లయితే ఒక దినము పెండ్లి కుమారుడు వలె ఆయన వస్తాడు. పెండ్లి కుమార్తెలాగా, పవిత్రురాలైన కన్యకగా మనము ఎదురు చూస్తూ, రక్షించబడి ఎదురు చూస్తూ ఉంటే ప్రభు వచ్చినప్పుడు మనలను ఆయన కొనిపోతాడు. ఆహా, మన కలల పంట పండుతుంది. ప్రైజ్ లార్డ్. ప్రభు తీసుకొని పోతాడు మనల్ని మహిమలోనికి. అప్పుడు ఏమవుతుందండి? తలుపు ఇదిగో, ఇక రక్షణ ద్వారం ఇక అంతటితోటి తీసినవాడు ఆయనే, దాన్ని ఎవరూ మూయలేరు. ఇక తర్వాత సువార్త ద్వారము ఇక మూయబడుతుందండి. దయ కలిగి దేవుడు ఇంకా దీర్ఘశాంతముతో అవిధేయులైన వారి కొరకు దేవుడు నోవాహు కాలంలో ఈ దీర్ఘశాంతముతో కనిపెట్టి చూసినట్టుగానే ఇప్పుడు కూడా దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టి చూస్తున్నారు. ఇంకా కనిపెడుతున్నారు. ఎందరో రక్షించబడాలని దేవుడు ఉద్దేశం. ఎవరు నశించబడడం ఆయనకి ఇష్టం కాదండి. అందుకే సువార్త ప్రకటించబడుతుంది. సువార్త ద్వారం ఇంకా తెరిచింది. ప్రభు రాకడ ఎప్పుడొస్తో తెలియదు. అంతటితో, దేవుని రాకడతో ఏమవుతుందండి? ఈ ద్వారము మూయబడుతుంది. మూయబడిన తర్వాత చదవండి. ఇప్పుడు మూయబడిన తర్వాత అప్పుడు ఆయన వచ్చినప్పుడు సిద్ధపడి ఉన్నవాళ్ళు లోపలికి వెళ్తారు. ఇక సిద్ధపడని వాళ్ళు ఉన్నారు, చూసారా? వాళ్ళు ఏమంటారు? లూకా 13:25 చదవండి. లూకా 13:25 త్వరగా. లూకా 13:25 త్వరగా అందరూ తీసుకోండి. ఓకేనండి. తలుపు వేసిన తర్వాత ఇదిగో వెలుపలి నుండి కొంతమంది తలుపు తడుతున్నారు. అయ్యా సార్, ఇలా తలుపు తడుతున్నారండి అంటే ఏమైంది అంటే, తలుపు తీసి ఉన్న అంతకాలము వీళ్ళు బహుశా
సువార్తను విన్నారే, వీళ్ళు అన్యులు కాదు, అక్కడే తెలుస్తుంది మనకి. కానీ వీళ్ళు సువార్తను గైకొనలేదు, అంటే ఇంకా చెప్పాలంటే సిద్ధపడే వల్ల లేదు. అందుకు ప్రభు వచ్చారు, సిద్ధపడి పెండ్లి కుమారుడు వచ్చారు, పెండ్లి కుమార్తెగా ప్రభు కొరకు సిద్ధపడి ఉన్న పరిశుద్ధులు వెళ్ళిపోయారు. అంతటితో తలుపు వేయబడింది. ఇప్పుడు వీరు ఆందోళనతో తలుపు చదవండి, అయ్యా మాకు తలుపు తీయమని, ఇంకెవరు స్త్రీలు ఆగండి, మాకు తలుపు తీయమని వాళ్ళు చెప్పనారంభించారు. లోపలుండి ఆయన అంటున్నారు, మీరెక్కడి వారో మిమ్మల్ని ఎరుగను అని చెప్పారు. లోపలుండి మీరెక్కడి వారు? అయ్యా ఎక్కడి వారు అంటారేంటి? మేము మీతో కూడా తిన్నాము, తిని త్రాగా మీతోనే ఉన్నాం. అయ్యా సార్ మీరు ఎక్కడి వాళ్ళు అంటారేంటి? మా వీధుల్లోనే మీరు బోధించారు అని చెప్తారు. అంటే వీళ్ళు ఆయన బోధ విన్నారు, ఆయన ఎరుగుదురు, ఆయనతో తిన్నారు తాగారు, కానీ ఆయన వాక్యాన్ని గైకొని సిద్ధపడలేదు. అందుకని విడవబడిన వాళ్ళుగా ఉండి తలుపు ముయ్యబడిన తర్వాత, సంఘం ఎత్తబడిపోయిన తర్వాత, కృపకాలము గడిచిపోయి సంఘం ఎత్తబడిపోయిన తర్వాత వీళ్ళు వెలుపల విడవబడిన వాళ్ళు ఇప్పుడు వేదన పడుతూ, సంఘం ఎత్తబడిపోయిన తర్వాత విడిచిపెట్టబడితే 7 ఏండ్లు శ్రమలు వస్తాయి లోకం మీదకి, భయంకరమైన శ్రమలో. బాబు అర్థమవుతుందా? దీనికోసమే రక్షించబడిన ప్రతి వ్యక్తి, నీవు రక్షించబడిన నాటి నుండి ప్రభు వచ్చే వరకు కూడా ఆ రక్షణ అనుభవంలోనే నిలిచి ఉండాలి. కానీ కాలం గడిచే కొద్దీ మెత్తబడి, చల్లబడి, దిగజారిపోయి, వెనకబడిపోయి, లోకంతో సాంగత్యం చేసి దేవునికి దూరం అయ్యే పరిస్థితి రాకుండా చూసుకోవాలి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎంత బాధాకరం అంటే కొంతమంది రక్షించబడి కూడా ఈ కాలానికి ఇప్పటికే కొంతమంది దేవునికి దూరం అయిపోయి, ప్రభు బలకు దూరం అయిపోయి, బాబు మీకోసమే నేను చెప్పేదా, ఇలా బ్రతుకుతున్నారే. నువ్వు దేవుని రక్షించబడి ఆ ఇంట్లో ఆ అనుభవంలో ఉన్నావా? లేకపోతే ఇది పరిస్థితి రేపు. అప్పుడు దేవుడు అంటాడు, నీవెవరో నాకు తెలియదయ్యా, ఐ డోంట్ నో, నాకు తెలియదు. నాకు తెలియదంటే వెండు ప్రభువా, నీతోనే మేము తిని త్రాగాం కావచ్చు, నీవు మా వీధుల్లోనే బోధించావు కావచ్చు, నీవు నా వాక్యం గైకొనలేదు కదా. బాబు ఇప్పుడు మంచిగా తమాషగా అనిపిస్తుంది, హ్యాపీ కులాసాగా ఉంటుంది. దేవుడు చెప్తున్నాడు, వినకపోతే రేపు బాధపడతారు. ఎప్పుడో దేవుని రాకడ తెలియదండి. దేవుడు ద్వారాలు తెరిచుంచాడు. స్తోత్రం, హల్లెలూయా. అన్యజనులు రక్షించబడ్డానికి ద్వారాలు తెరిచి దీర్ఘశాంతముతో అవిధేయులైన వారి కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. అందుకే మొదటి శతాబ్దములో దానికంటే కూడా ఈ కడవరి కాలములో సువార్త మహోద్ధృతముగా వరదవలే పొర్లి ప్రవహిస్తుంది వాక్యము. ఎంతకంటే ఒకప్పటికంటే ఇప్పుడు చాలా విస్తారంగా దేవుని వాక్యం ప్రకటించబడుతుంది. ప్రతి చోట తక్కువ కాదండి, ఎక్కువగా దేవుని చిత్తం అది. అలాగే సాతానుడు కూడా విరుద్ధంగా తనకు సమయం కొంచెమేనని సాతానుడు కూడా సీక్రెట్గా వాడి క్రియలు వాడు చేస్తూ ఉన్నాడు. మోసగించే ఆత్మలు పనిచేస్తున్నాయి. కాబట్టి తలుపులు ఆయన తెరిచాడు. ఇది కృపకాలం, ద్వారాలు తెరిచున్నాయి అన్యజనులు రక్షించబడటానికి. ప్రైజ్ గాడ్. దేవుడైనా సువార్తను అంగీకరించి అందులో ప్రవేశిస్తే వాడు ఆయన ద్వారా రక్షించబడతాడు. రక్షించబడిన నీవు అందులో నుండి వెలుపలికి రాకూడదు. ఆయన వచ్చే వరకు అందులో నిలిచి ఉండాలి. ప్రైజ్ గాడ్. ఒకరోజు ఆయన వస్తాడు, పెండ్లి కుమారుడుగా ఆయన వస్తాడు.
మనం పెండ్లి కుమార్తెగా సిద్ధపడి ఉండాలి. ఒక మంచి మాట యెహెజ్కేలు 38:7 చివరి మాట. భక్తి గల వారు వాక్యం తీసుకోండి. బైబిల్ తెచ్చారా? భయం ఉండాలి. దేవుని మందిరంలోకి వచ్చిన ప్రతి వ్యక్తి చాలా జాగ్రత్తగా వాక్యం వినాలి. బాబు చదవండి. నీవు సిద్ధంగా ఉండు, నీవు సిద్ధంగా ఉండు, నువ్వు సిద్ధంగా ఉండు. ఏదో గాలికి కాదు నేను చెప్పేది, నీకే. నువ్వు సిద్ధంగా ఉండు. ఎలాగా? ఇక్కడ చెప్పండి, నోరెప్పి చెప్పండి. దేవుడు మాట్లాడుతున్న ఒకవేళ కావచ్చు ఇదే లాస్ట్ సండేమో, చెప్పలేం, ఏమో తెలియదు కదా. ప్రభు రాకడ ఎప్పుడు తెలియదు అన్నట్టుగానే మనం ఉండాలి. అపోస్తులు ఆ కాలంలోనే ప్రభు రాకడ వారి కాలంలోనే వచ్చునని వారు కనిపెట్టారు కదా. అందుకే తెస్సలోనికైలకు రాసిన పత్రికలో పౌలు సజీవులమైన మనము వారికంటే, మృతి పొందిన వారికంటే మనం ముందుగా ఆయన సన్నిచారమంటే సజీవులుగా ఉండగానే ప్రభు కొరకు ఆయన వాళ్ళ కాలంలోనే ప్రభు వస్తాడని ఎదురు చూశారు. అయినా దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెడుతూనే ఉంది, రక్షణ ద్వారాలు ఇంకా తెరిచే ఉంచాడు. అలాగని దేవుని రాకడ ఆలస్యమైందని చెప్పి నీవు అలక్ష్యం చేసి సిద్ధపడకపోతే, ఒకవేళ ఈ కాలమందు దేవుని రాకడ సమీపిస్తే నీవేమైదువు? సిద్ధపడకపోతే నష్టం. కనుక ఎప్పటికప్పుడు ఎవరికి వాళ్ళు సిద్ధపడిన అనుభవంలో ఉండాలి. అది చాలా ధన్యకరమైన స్థితి. కాబట్టి నీవు సిద్ధంగా ఉండు. నువ్వు సిద్ధపడి నీతో కలిసిన సమూహం అంతటిని ఏం చేయాలి? నోరిప్పి చెప్పండి. నీవు సిద్ధపడు. నీతో కలిసిన సమూహం, నీ భార్య, నీ బిడ్డలు, నీ కోడళ్ళు, నీ కొడుకులు, నీ భర్త, నీ అత్త, నీ మామ, అందరినీ నువ్వు సిద్ధపడు. నీతో కూడా కలిసిన సమూహం అంతటిని ఏం చేయాలి? సిద్ధపరచండి. చాలండి, చాలు. నువ్వు సిద్ధపడు. నీతో కూడా కలిసిన నీ సమూహం అంతా, నీ కొడుకులు, నీ బిడ్డలు, నీ భర్త గారు, నీ అత్తగారు, నీ తల్లి, అందరినీ సిద్ధపరచాలి. నేను అంటాను, నువ్వు సిద్ధపడ్డ వ్యక్తివి అయితే నీ కుటుంబాన్ని ఖచ్చితంగా సిద్ధపరచుకుంటావు. ఆమేన్. నువ్వు సిద్ధపడితే, దేవుని రాకడికి సిద్ధపడిన వ్యక్తిగా ఉంటే నీ ఇంటి వారందరినీ ప్రభు కొరకు సిద్ధపరుస్తావు. రహాబు చూడండి, తన ఇంటి వారందరినీ సిద్ధపరిచింది. ఆమేన్, హల్లెలూయా. నువ్వు సిద్ధపడిన వ్యక్తివైతే నీ కుటుంబాన్ని ప్రభు కొరకు సిద్ధపరుచుతావు. అలాగే వారికి నీవు కావలిగా ఉండు. వారిని చూడు, వారిని చూడు, జాగ్రత్తగా చూడు. నీ కుటుంబాన్ని చూసుకునే బాధ్యత నీకుంటుంది. నీ భర్త ప్రార్థన చేస్తున్నారా? వాక్యం చదువుకుంటున్నారా? చూడండి. డబ్బులు సంపాదిస్తున్నారా? ఎంత సంపాదించి తెచ్చిపెడుతున్నారు? అది కాదు చూసుకోవాల్సింది. ఎంత తెచ్చిపెట్టారు? అది కాదు చూడాల్సింది. ఎంత సంపాదించి పెట్టారు? అది కాదు చూడడం. నువ్వు సిద్ధపడి వాళ్ళని సిద్ధపరచు. వాక్యం వింటున్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. నా ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. నా దేవుని బిడ్డలారా, నువ్వు సిద్ధపడితే నీ కుటుంబాన్ని సిద్ధపరుస్తావు. నువ్వు సిద్ధపడలేని వాడివైతే నీ కుటుంబం ఏమవుతున్నా కానీ అసలు నీకే లేదు కదా, నీకే దైవ భయం లేదు కదా. నీవే లోకంలో తిరుగుతున్నప్పుడు నీ బిడ్డలు ఏమైపోతే, నీ భార్య ఏమైపోతే చింత ఉండదు నీకు. ఇలాంటి భ్రష్ట స్థితి. నేను చెబుతున్నానండి, దేవుడు ప్రేరేపించిన మాటలు మీకు అప్పగిస్తున్నాను. అప్పుడు వచ్చి వాళ్ళు తలుపు బాదుతారటండి. తలుపు వేసేసింది, ఇక దాన్ని ఎవరు తీయలేరు. అయ్యా అయ్యా తలుపు తీయ్యా. ఒక స్వరం వినబడుతుంది. ఆయన కనబడ్డిక, మీరెవరో నేను ఎరగను, మీరెవరో నాకు తెలియదు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, మనం దేవుని ఎడల నమ్మకస్తులుగా ఉంటే మన దేవుడు మన ఎడల నమ్మకస్తుడుగా ఉంటాడు. మనం నమ్మదగిన వారిగా ఉన్నప్పుడు దేవుడు ఇదే మాట అంటాడు, నీవెవరో నాకు తెలియదు.
నువ్వెవరో నాకు తెలియదు. ఇంకంతే, విడవబడ్డట్టే కదా, చెయ్యి విడవబడ్డట్టే. దిక్కేంటి? అప్పుడేంటండి దిక్కు? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నా దేవుని బిడ్డలారా, ఆ కాలం ఎప్పుడు వచ్చినో మనకి తెలియదు. మనం సిద్ధంగా ఉండాలి. నీవు సిద్ధంగా ఉండాలి. నీవు సిద్ధపడి నీ కుటుంబాన్ని సిద్ధపరచుకోవాలి. దేవుడు మాట్లాడుతున్నాడు ఇది నాన్న. ప్రభువు నీతోనే మాట్లాడుతున్నారు. స్తోత్రం. సిద్ధంగా ఉన్నారా? మీరు సిద్ధంగా ఉంటే ప్రభు వచ్చినప్పుడు ఆయనతో కూడా కొనుకోబడతారు. సిద్ధపడలేకపోతే తలుపేసేస్తారు బయట. సిద్ధపడి ఉన్న వాళ్ళు ఆయనతో కూడా లోపలికి వెళ్తారు. ప్రైజ్ ది లార్డ్. ఈ బయట ఉన్న వాళ్ళే, ఇందా చెప్పాను కదా, డోర్ వేయబడితే బయట సాతానుడు, వీధులలో ఖడ్గం, జన నష్టం, మహాశ్రమలు. ఇక అది ప్రకటన గ్రంథంలో చాలా వివరంగా చెప్పబడ్డాయి. ఇక సమయాన్ని వివరించడానికి సమయం చాలదు. ఈ కొద్ది మాటలు, ఈ దినం దేవుడు మనకిచ్చిన ఈ కొద్ది మాటలు మీ హృదయాల్లో దాచుకోండి. ఇదిగో తలుపుని ఎదుట తీశాను, ఎవడు వేయలేకుండా తీయవాడు, ఎవడు తీయలేకుండా వేయవాడు. ప్రభు తలుపు తెరిచి ఎదురు చూస్తున్నాడు. ఇప్పటికే సువార్తను అంగీకరించిన వాళ్ళు, ఆయన ద్వారా లోపల ప్రవేశించిన వాళ్ళు రక్షించబడతారు. రక్షించబడ్డ మనం వెలుపలికి రాకూడదు. ఇంకా రక్షించబడలేదా? లోపలికి రండి, ద్వారాలు తెరిచున్నాయి. దేవుని వాక్యాన్ని గైకొని బ్రతకండి. పెండ్లి కుమార్తెగా సిద్ధపడండి. ప్రభు రాకడికి సిద్ధపడండి. ప్రభు రాకడ మనకి తెలియకుండా వస్తుంది గనుకే సిద్ధపడి ఉండాలి. సిద్ధపడిన వాళ్ళు వెళ్తారు, సిద్ధపడని వాళ్ళు తలుపేయబడుతుంది, చేయి విడవబడతారు. ఈ మాటలన్నీ పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయాల్లో ఫలింపచేయునుగాక. అందరూ లేచి నిలబడండి, ప్రార్థించుదాం. మీరు మీ స్థలాల్లో లేచి నిలబడి కండ్లు మూసుకొని కొన్ని నిమిషాల పాటు విన్న వాక్యాన్ని, నీ విన్న వాక్యాన్ని బట్టి ఒక్కసారి మిమ్మల్ని గూర్చి మీరు, దేవుడు ఈ దినాన్ని నిన్ను దర్శిస్తుండగా మిమ్మల్ని మీరు స్వపరీక్ష చేసుకోగలిగితే మీరు ధన్యులవుతారు. దేవుడు మాట్లాడుతున్న హృదయాన్ని కురువిందంలాగా కఠినం చేసుకుంటే దేవుని ఉగ్రతకు అప్పగించబడతారు. బాబు, భయముతో భక్తితో ఈ మాటలన్నీ మీ గుండెల్లో చేర్చుకోండి. దేవుడిచ్చిన అధికారంతో, కృపతో మీకు మేము ప్రయాసతో దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాం. నీవిక్కడే సంఘంలో ఉంటూ బోధ వింటూ దేవుని మాటలన్నీ ఆయన సముఖంలో తిని తాగిన అనుభవాల్లో ఉండి
వాటిని గైకొనకపోతే ఖచ్చితంగా ఒక రోజు వస్తుంది, విడవబడతావు, తలుపేయబడుతుంది. అది ఎంతో భయంకరం. ఈరోజు నీకు లోకానుసారంగా జీవించడం చాలా సంతోషంగా ఉండొచ్చు, శరీరానుసారంగా బ్రతకడం చాలా సులువు, సునాయసం. నాశనానికి వెళ్ళే మార్గం వెడల్పు. దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి తిరిగితే చాలా సంతోషంగా ఉంటుంది, కానీ ఇప్పుడు సంతోషపడుతున్న నీవు రేపు ఏడవలసి ఉంటుంది. దేవుని దీర్ఘశాంతంతో నీ కొరకు ప్రభు ఎదురు చూస్తున్నాడు. ఒకవేళ రక్షించబడి తప్పిపోయిన కుమారుల్లాగా పందులు తినే పొట్ట నింపుకుంటున్నావేమో, వేశ్యలతో తిని తాగిన అనుభవాల్లోకి దిగజారిపోయారేమో, లోక భోగాల్లో పడి మునిగి తేలుతున్నారేమో, లోక ఆశలతో మీరు సంబరపడుతున్నారేమో. ఉపదేశాన్ని విడిచిపెట్టిన వారైతే తలుపేయబడుతుంది, సిద్ధపడిన వారైతే లోపలికి మీరు ప్రభువుతో కూడా కొనుపోబడతారు. ఇదిగో ఎందుకో నా దేవుని ప్రేమతో నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఒకవేళ పశ్చాత్తాపముతో ఈ రోజైనా తిరిగి క్షమాపణ కోరుకొని కన్నీళ్లు పెట్టుకొని తండ్రి అని రాగలిగితే, అదిగో ద్వారం దగ్గరే నిలబడి ఆ చిన్న కుమారుడు కొరకు కన్నులారా కనిపెట్టి చూస్తున్న తండ్రిలాగా నీ పరలోకపు తండ్రి, నీ కొరకు రక్తము కార్చి ప్రాణం పెట్టిన తండ్రి ప్రేమతో దీర్ఘశాంతముతో ఎదురు చూస్తూ ఉన్నాడు. తలుపేయబడేదాకా ఆలస్యం చేయకు. ఎప్పుడు ముయ్యబడుతుందో ద్వారం తెలియదు. లోకంలో ఇప్పటికే అనేకమైన దురాత్మల క్రియ చేస్తున్నాయి. చేతులు జోడించి ఉన్న చోట మీరు నిలిచి గడగడ వణుకుతూ ఈ మంచి సమయంలో ప్రభువు నిన్ను దర్శిస్తున్న సమయాన్ని గుర్తించి ప్రార్థన చేయగలిగితే, ఇదిగో నీ మెడ మీద పడి ముద్దు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు నా యేసయ్య. ఇంట చేర్చుకొని ఆ సంతోషమును, సంబరాన్ని నీ ఆస్వాదించగలిగితే ఇదే నీకు సమయం. నీకోసమే నా తండ్రి చేతులు చాపి చూస్తున్నాడు. ఇంకా వాక్యాన్ని గైకొనకుండా ఉంటే ఇదే నీకు మంచి తరుణం. స్తోత్రం, స్తోత్రం. రక్షించబడి ప్రభువుని ప్రేమించే పరిశుద్ధులందరూ చేతులెత్తి మనసారా కొద్ది నిమిషాలు ప్రభువుకు స్తోత్రార్పణ చేయండి. నోరు తెరవాలి, నోరు బాగా తెరవాలి. దేవుని స్తుతించండి, 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 స్తుతించండి. ప్రేమాస్వరూపి పరిశుద్ధుడైన తండ్రి, దయావాత్సల్యము కలిగిన నా యేసయ్య, మీ ఉన్నతమైన, మీ పరిశుద్ధమైన, మీ ఘననామానికి స్తుతి స్తోత్రము చెల్లిస్తున్నామయ్యా. మరొక శ్రేష్టమైన సమయం మీరు మాకు దయచేశారు స్వామి, అందుకు మీకు స్తోత్రం. నీ దివ్య సన్నిధి మా మధ్యన ఉంచి నీ సన్నిధిలోకి మమ్మల్ని చేర్చి ప్రభు ఆ శ్రేష్టమైన ఉపదేశాన్ని మాకు బోధించి, తండ్రి మమ్మల్ని మీరు దర్శించినందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభువా, ఇదిగో ఇంతవరకు శ్రద్ధ భక్తితో నీ మాటలు
ఆలకించిన నీ ప్రజలందరిని బట్టి స్తుతిస్తున్నాను. ప్రభువా, నా తండ్రి, నిన్ను అంగీకరించి రక్షించబడి లోపల ప్రవేశించిన వాళ్ళు వెలుపలికి రాకూడదని, ఇంకా అవిధేయులుగా ఉన్నవాళ్ళు రక్షించబడ్డానికే ద్వారాలు తెరిచి ఎదురు చూస్తున్నావని, లోపల ప్రవేశించిన వాళ్ళు రక్షించబడి పెండ్లి కుమార్తెగా సిద్ధపడి